దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన చిచ్చు రేపుతోంది. తెలంగాణలో పెరగబోయే ఆ 60 సీట్లు ఎవరికి వరం, ఎవరికి శాపం? జనాభా ప్రాతిపదికన కేంద్రం వేస్తున్న ఎత్తుగడలను సీఎం రేవంత్ రెడ్డి ఎలా అడ్డుకోబోతున్నారు? మహిళా రిజర్వేషన్ల వేళ హస్తం నేతలు తమ వారసులను బరిలోకి దించేందుకు సిద్దమవుతున్నారా? తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన అంశం కాంగ్రెస్ నేతల్లో అటు ఆశలు ఇటు ఆందోళనలు రేకెత్తిస్తోంది. రాష్ట్రంలో సీట్ల సంఖ్య 119 నుంచి 175కి పెరుగుతుందన్న అంచనాతో చాలా మంది ఎమ్మెల్యేలు తమ సీటు పదిలమని భావిస్తున్నారు. అయితే జిల్లాల సరిహద్దులు మారి తమ నియోజకవర్గం ఉనికి కోల్పోతుందేమోనన్న భయం మరికొందరిని వెంటాడుతోంది. అధికారంలో ఉండడం తమకు కలిసి వస్తుందని హస్తం నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచాలన్న కేంద్రం ప్రతిపాదనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గించేందుకే బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు. కుటుంబ నియంత్రణ పాటించి జనాభాను తగ్గించుకున్న దక్షిణాదికి అన్యాయం జరిగితే ఊరుకోబోమని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ హెచ్చరిస్తున్నారు. దీనిపై అధ్యయనం చేసేందుకు చల్లా వంశీచంద్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే అత్యధిక సీట్లు పెరిగే అవకాశం ఉండడంతో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. అక్కడ గెలిస్తేనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సులువవుతుందని భావిస్తోంది. మరోవైపు 33% మహిళా రిజర్వేషన్లు అమలైతే తమ రాజకీయ వారసులను బరిలోకి దించేందుకు ముఖ్య నేతలు సిద్దమవుతున్నారు. రిజర్వేషన్ల మార్పులు ఎవరి సీటుకు ఎసరు పెడతాయోనన్న ఉత్కంఠ గాంధీభవన్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. వారసుల ఎంట్రీకి ఇదే సరైన సమయమని భావిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే తమ భార్యలు, కుమార్తెలను నియోజకవర్గాల్లో తిప్పుతున్నారు. కొండా సురేఖ, దామోదర రాజనరసింహ తమ కుమార్తెలను, రాజగోపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి వంటి వారు తమ సతీమణులను రంగంలోకి దించుతున్నారు. జగ్గారెడ్డి అయితే ఏకంగా తన స్థానంలో తన భార్య నిర్మల పోటీ చేస్తారని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. మహిళా నేతలకు ఈ మార్పు పెద్ద వరమని పార్టీ ఆశిస్తోంది. నియోజకవర్గాల పరిధి తగ్గితే ఓటర్ల సంఖ్య 2.5 లక్షలకు తగ్గుతుందని, దీనివల్ల ఎన్నికల ఖర్చు తగ్గి ప్రచారం సులువవుతుందని ఎమ్మెల్యేలు లెక్కలు వేసుకుంటున్నారు. 1,00,000 ఓట్లు సాధిస్తే గెలుపు ఖాయమన్నది వారి అంచనా. కేంద్రం చేతిలో ఉన్న ఈ ప్రక్రియ రాష్ట్ర రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలకు ఏడాది ముందే ప్రచారం మొదలుపెట్టి క్షేత్రస్థాయిలో పట్టు సాధించాలని హస్తం పార్టీ వ్యూహరచన చేస్తోంది.